సాజాతో మానుష్యలోకే సధన్య సోకీర్తివాన్ ప్రదతో కార్తికో మాసే దీపత్వే మధుగతః. స్కంద పురాణంలోని ఈ విధానంగా రాసున్నది. సజాతే మనుష్యలోకే, ఎవరైతే ఈ లోకంలోని ఈ భూమిలోని మనిషిగా పుడతారో సధన్యం, అతను ధన్యాది ధన్యుడు. మనిషిగా పుట్టడంతోనే ధన్యం. స కీర్తివాన్, మరి అతను కీర్తివంతుడు అవుతారు. మనిషి జన్మము ధన్యం ఎప్పుడవుతుంది, మరి కీర్తివంతుడు ఎప్పుడవుతారు? స్కంద పురాణం రాస్తున్నారు. ఎవరు మనిషి జన్మము ధన్యం చేసుకోవాలని కోరుకుంటున్నారు? చేతులు లేపాలి. నా ప్రశ్న అందరికీ అర్థమైందా? ఎవరు మనిషి జన్మము ధన్యం చేసుకోవడానికి అనుకుంటున్నారు? మీకు లేదా ధన్యం చేయడానికి? అతను 2 చేతులతో లేపారు. డబల్ ఓకే, డబల్ ధమాకా. సో అందరికీ ఉన్నది మనిషి జన్మము ధన్యం చేసుకోవాలని. ధన్యం అంటే ఏంటి? సార్థకత, సక్సెస్. మన మామూలుగా చెప్తే సక్సెస్ చేసుకోవాలి. సో మరి సో కీర్తివాన్, కీర్తివాన్ అంటే కీర్తివాన్, అతను గుణగుణాలను కీర్తించాలి. అతను ఎక్కడికి వెళ్ళినాడు తన చాలా మంచివాడు, ఏదంటే బోల్డ్ ఉన్నాయి. ఇతను ధనవంతుడు, అందగాడు, గుణవంతుడు, రూపవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఏదో ఉన్నాయి కదా గుణాలు. ఆ గుణాన్ని చూసుకొని చాలామంది ఒకరికి హెల్ప్ చేస్తుంటారు. హెల్ప్ చేసిన తెలుగు ఏమంటారు? సహాయం అని. ఒకరి దుఃఖం చూస్తే వాడు ఊరుకోలేడు, వాడి దగ్గర ఏమున్నది ఇచ్చేస్తాడు, సహాయం చేస్తాడు. వాడు హృదయం కూడా ఇచ్చేస్తాడు. ఇలా బోల్డ్ మంది ఉన్నారు ఫాల్ డౌన్ అయ్యని. సో ఈ విధానంగా కీర్తివంతుడు అవుతాడు. ఎప్పుడు? శాస్త్రంలో ఏం చెప్తుంది? మీరు ఎంత అయ్యండి, ఎంత కృషి చేయండి, మీరు మీ జీవితానికి సక్సెస్ చేసుకోలేరు, మరి కీర్తివంతులు చేసుకోలేరు. ఎందుకంటే స్కంద పురాణం ఏ విధానంగా ఉంటుందంటే, మీరు కీర్తివంతులు అవ్వాలంటే, ఇప్పుడు మన సోకాల్డ్ అనేక విగ్రహాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. వాళ్ళు కీర్తిమంతులు పొందున్నారు, కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత కాకిలు గెద్దలు కూర్చుంటున్నాయి ఆ విగ్రహాల్లో. ఏం కీర్తిమంతులు? కొంతమంది తిడతారు, కొంతమంది కొడుతుంటారు, కొంతమంది పొగుడుతుంటారు. అటువంటి కీర్తి కాదు ఇది. ఇది ఎటువంటి కీర్తి? అద్భుతమైన కీర్తి. వినండి. ఆ మనిషి జన్మం ధన్యం అవుతుంది. అటువంటి మనిషి జన్మము కీర్తివంతులు అవుతారు ఎవరైతే ప్రదతో కార్తీక మాసే, ఎవరైతే కార్తీక నెలలోని ప్రదత అంటే దానం ఏం చేస్తారు? దీపత్వే మధు గత, ఒక నెయ్యితో వెలిగించిన దీపాన్ని ఎవరైతే దానం చేస్తారో, దీపదానం. ఇప్పుడు మనం ఏం చేసింది? దీపదానమే. దీపాన్ని ప్రజ్వలనం చేసామంటే దీపదానం అంటారు దానికి. కార్తీక మాసంలో ఎవరైతే నెయ్యితో కలిగిన దీపదానం చేస్తే అటువంటి మనిషి జన్మము ధన్యము, మరి కీర్తివంతులు అవుతారు అని చెప్పేసి చెప్తారు. చూడండి ఎంత ఈజీ. కానీ ఆ కీర్తి పొందడానికి, ఆ మనిషి జన్మం ధన్యం చేసుకోవడానికి మనం జీవితం అంతా కష్టపడుతున్నాం, కానీ ధన్యం చేసుకోలేకపోతున్నాం, మరి కీర్తివంతులు అవ్వలేకపోతున్నాం. కానీ భగవంతుడు స్వయంగా చెప్తున్నారు స్కంద పురాణంలోని, ఎవరైతే కార్తీక మాసంలో సింపుల్గా వచ్చేసి ఒక దీపదానం చేస్తే చాలు నా దగ్గర, వాడు యశస్వి, వాడు కీర్తివంతుడు అయిపోతారు. భగవంతుడి వాక్యాలు, శాస్త్ర వాక్యాలు ఎప్పుడు మిథ్యా కాదు. మనం ఎప్పుడు ప్రయత్నించలేదు దీని గురించి. మరి పోనీ ఇది ఒకటే ప్రూఫ్ కాదు. ఏమంటున్నారంటే, సూయతే చ అపి పితృ విరాగంత. మన చనిపోయిన పూర్వ పురుషులు ఉన్నారు కదా, ఏ లోకంలో ఉంటారు తెలుసా? వాళ్ళు పితృలోకం. ఇది
ఇదేం లోకం? భూలోకం. దీనికి ఇంకో పేరు మర్త్యలోకం కూడా అన్నారు. మర్త్యలోకం, భూలోకం. చనిపోయిన తర్వాత మన పితృలు, తండ్రులు పితృలోకాలకి వెళ్తారు. అదొక లోకం ఉన్నది, అది మనకు తెలియదు, అవగాహన లేదు. పితృలోకంలో ఉన్నారు వాళ్ళందరూ ఎంతో దుఃఖంతో, కష్టంతో ఉన్నారు. అది తర్వాత విషయం. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళకి ఒక డిజైర్ ఉన్నది. డిజైర్ అంటే కోరిక. మన తల్లిదండ్రులకి ఒక కోరిక ఉన్నది. ఎవరు తల్లిదండ్రులు చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా చనిపోయి ఉంటారు కదా, తాతగారు, అమ్మమ్మ గారు, లేదంటే వాళ్ళ అమ్మమ్మ గారు నాన్నగారు. వీరికి ఒక కోరిక ఉన్నదట. శాస్త్రం చెప్తుంది. ఏం కోరిక ఉన్నది? ఏమన్నాడంటే భవిష్యతి కులే అస్మాకం పితృభక్తి సుతో భూమే. భవిష్యతి కులే అస్మాకం, భవిష్యత్తులోని మా కులంలోని పితృభక్తి సుతో భూమే. పితృభక్తి ఉన్నవాళ్ళు అక్కడ ఎవరైనా పిల్లల కంటే బాగుండు అని. మనం ఎవరైనా మన గురించి, మన పిల్లల గురించి, మన వ్యాపారం గురించి, మన ఆరోగ్యం గురించి, మన చదువు గురించి, మన ఇల్లు వాకుల గురించి ఆలోచిస్తున్నాం 99%. చనిపోయిన తండ్రి గురించి ఎవరు ఆలోచిస్తున్నారా? చెప్పండి చూద్దాం. కొంచెం చనిపోయిన తండ్రి పైన, తాతగారి పైన ఎవరు ఆలోచిస్తున్నారా? ఎప్పుడు లేదు. కానీ తాతగారి ఆస్తి ఖచ్చితంగా మనకు కావాలి, అది నాకు వస్తుంది, నాన్న కూడా అధికారం లేదు అని ఒక బాండ్ సిగ్నేచర్ చేసుకుంటాం. తాతగారు వస్తే మనవడికి ఎక్కువగా హక్కు ఉంటుంది కొడుకు కన్నా అన్నట, ఉందా నియమం? కానీ తాతగారి గురించి మనం ఇదే ఆలోచిస్తాం, ఆస్తి గురించి. కానీ తాతగారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళారు, అతను ఏం కోరుకున్నారని మనకు ఆలోచన అవసరం లేదు. అతను ఆస్తి కావాలి. కానీ తాతగారు ఏం కోరుకున్నారంటే నా గురించి అట్లీస్ట్ నా కుటుంబంలోని, నా పరివారంలో ఎవడో ఒక్కడైనా జన్మిస్తే బాగుండు. మళ్ళీ పోనీ వాళ్ళ గురించి ఆలోచించి ఏం చేయాలి? మళ్ళీ క్వశ్చన్ వేసారు. పోనీ వాళ్ళ గురించి ఆలోచించిన ఒక వ్యక్తి పుట్టారు అనుకోండి, ఏం చేయాలి అని అడుగుతున్నారు పితృలోకానికి. ఏమంటున్నారంటే అస్మాకం కులే భవిష్యతి కార్తీక దీపదానేను. ఏం కోరుకున్నారు తాతగారు? కార్తీక మాసంలోని మా కులంలో పుట్టిన ఒక కొడుకు కానీ, మనవడు కానీ, ముని మనవడు కానీ కార్తీక మాసంలో ఒక దీపదానం చేస్తే చాలు. చూడండి, పితృపురుషులు మనలో కోరుకున్నారు. చూడండి ఏంటిది, మనకి ఏంటి లాభం అవుతుంది కార్తీక మాసంలో దీపదానం చేస్తే అనేది మనం చదువుకుందాం. ఏంటి? కీర్తివంతం అవుతాం, మరి మనిషి జన్మం ధన్యం అవుతుంది. మళ్ళీ మన పితృపురుషులు కూడా ధన్యం అవుతారు. ఏమంటున్నారు? ఎవరైనా ఒక్క వ్యక్తి అయినా, మనవుడైనా, ముని మనవుడైనా ఒక్క కార్తీక నెలలో ఒక దీపదానం చేస్తే చాలు. దీపదానం చేయడం వల్ల ఏమవుతుంది? మళ్ళీ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ చెప్తున్నారు ఏంటంటే యత్ తస్యతి కేశవం. ఇది భగవంతుడికి అతి ప్రీతి అట. తస్యతే కేశవం, తస్యతే కేశవం. కేశవం అంటే ఎవరు? శ్రీకృష్ణుడు, భగవంతుడు, విష్ణుమూర్తి, శ్రీమన్నారాయణుడు, హరికి అతి ప్రేమట ఎవరైతే కార్తీక నెలలో ఒక దీపదానం చేస్తే. అతి ప్రియం. అయితే హరికి ప్రియమైతే మా తాతకి ఏం సంబంధం? మళ్ళీ క్వశ్చన్ వచ్చింది. పోనీ హరి దీపం వెలిగించడం వల్ల హరి ప్రియం అయ్యారు. మా తాతగారు కోరుకున్నారు ఒక వ్యక్తి అయినా పుట్టాలి మా ఇంట్లోని, కులంలోని, ఆ వ్యక్తి కార్తీక నెలలో దీపం వెలిగించాలని. దీపం వెలిగించిన లాభం ఏంటి అని అంటే అది హరికి ఎక్కువ ప్రియం. ఆన్సర్ వచ్చింది. హరికి ప్రియం అయితే మా తాతకి సంబంధం ఏంటి అనేది మళ్ళీ ఆన్సర్ ఇస్తారు. ఏంటి? ముక్తిం ప్రాప్స్యం అహం నృణం ప్రసాద చక్రపాణి. వాళ్ళు ఎంత దుఃఖంలో ఉన్నారట, మీరు ఇక్కడ దీపం వెలిగించడంతో మీ తాతగారు విముక్తి పొందుతారు. అతను ప్రేతంగా ఉండి, అతను ఏ ప్రకారం నరకంలో ఉండి, ఎంత కష్టంలో ఉండి వాళ్ళకి విముక్తి పొందలేదు. ఒక విషయం ఆలోచించండి, మనం చనిపోయిన తర్వాత చాలామంది అనుకుంటారు మనకి ఇప్పుడే కష్టాలు,
డబ్బు సంపాదించాలి, ఉద్యోగం సంపాదించాలి, భార్య, పిల్లలు, ఇల్లు, బిజినెస్, వ్యాపారం, ఇవన్నీ బోల్డ్ సమస్యలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత దీనికంటే డబుల్ సమస్యలు ఉంటాయి మనకి, తెలుసా? ఇదే పెద్ద చదువు. ఈ చదువు మనకి స్కూల్ కాదు, కాలేజ్ కాదు, యూనివర్సిటీ కాదు, ప్రొఫెసర్ కాదు, పిహెచ్డీలో ఉండదు. మన చదువు, మన జ్ఞానము, మన బతికిన వరకే. దీనికి మెటీరియల్ ఎడ్యుకేషన్ అంటారు, ఈ భౌతిక ప్రపంచం వరకు బతుకునే వరకే. కానీ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ అనేది వేరే. చనిపోయిన తర్వాత ఏంటి పొందుతాం, ఏంటి కావాలి, అది స్పిరిచువల్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ మనకి పురాణం, శాస్త్రంలో ఉన్నది. మనకి ఇప్పుడైతే ఎంత సమస్య ఉన్నదో ఆ సమస్యల గురించి గుడి, గోపురాలు, లేదంటే కొబ్బరికాయలు, అరటిపళ్ళు, మాలలు, విభూతులు, తీర్థయాత్రలు బోల్డ్ ఉన్నాం. కానీ దీనికంటే పెద్ద సమస్యలు చనిపోయిన తర్వాత. ఆ సమస్యలకి మనం ఎలా సమాధానం చేస్తాం చెప్పండి? ఇప్పుడైతే మనం ప్రయత్నించవచ్చు, అప్పుడు ప్రయత్నించడానికి కూడా మనకు అవకాశం లేదు. అది కేవలం ఏం చేయాలంటే చేతులు కట్టుకుని ఎదురు చూసుకోవాలట. ఏంటి ఎదురు చూసుకుంటే, మా కుటుంబంలోని ఎవరు మనవడు పుడతాడో, ముని మనవడు పుడతాడో, ఏం చేస్తాడో ఎదురు చూసుకోవడం. రెండు చేతులు మనకు కట్టేసి ఉంటారు. చేయడానికి మనకు పవర్స్ లేవు. శరీరం ఉన్నప్పుడే మనకి పవర్స్. ఇప్పుడు చూసారా, రాజకీయ నాయకులు 5 years పదవిలో ఉంటారు, అప్పుడే పవర్స్ ఏదైనా చేయాలన్నా. 5 years తర్వాత వాళ్ళు పదవి నుంచి ఎప్పుడైతే బయటకు వచ్చేస్తారో వాళ్ళు ఏం చేయలేరు. మాజీ అని వచ్చేస్తుంది, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, మాజీ మినిస్టర్, వాళ్ళకి ఎంత బలం ఉండదు. అదేవిధంగా శరీరం ఉన్నప్పుడే మనకి ఆధ్యాత్మిక జీవితం, ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ మనం సంపాదించుకోగలం. చనిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? జస్ట్ మౌనంగా ఎదురు చూసుకోవడమే అంతే. ఒక వ్యక్తి ముసలి అయిపోయారు అనుకోండి, 90 years, అతను సంపాదించగలరా? అతను వండుకోగలరా? అతను ఉద్యోగం చేయగలరా? ఏం చేయాలి? ఏం చేస్తారు? ఎవరో ఒక ముద్ద పెడితే తింటాను అని ఎదురు చూస్తాడు అంతే. అంతేనా? 90 years అయిపోయింది, 95 years అయిపోయింది. ఒక వ్యక్తి డిజీజ్ అయిపోయాడు, చాలా యుగుణంగా ఉన్నాడు, యాంగ్గా ఉన్నాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, కానీ డిజీజ్ అయిపోయింది. జ్వరం వచ్చిందో, ఏదో హై ఫీవర్ 105 వచ్చింది. తను ఏం చేయగలడా? ఏంటి వండుకోగలడా? తినగలడా? ఏం చేయాలి? అప్పుడు ఏంటంటే ఆడు ఏవి చేయననికి పనికిరాడు. జ్వరం వచ్చినప్పుడు, ముసలైనప్పుడు అతనికి కెపాసిటీ లేదు. అలాగే చనిపోయిన తర్వాత కూడా అతనికి కెపాసిటీ లేదు, ఏం చేయగలడు అని. ఎందుకు చేయలేడండి అనుకుంటాం మనం. చనిపోయిన తర్వాత ఏం చేయలేమా? లేదు. జ్వరం వచ్చినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ముసలినప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? అలాగే చనిపోయినప్పుడు మీరు ఏం చేయలేరు, జస్ట్ ఎదురు చూడు. అయితే ఇప్పుడే ఏదైనా చేయాల్సింది. ఈ కాలం ఏదైతే ఉన్నదో మనకి చాలా సువర్ణ యుగం అంటారు. దీనికి ఏమన్నారు? గోల్డెన్ ఏజ్. ఇది చాలా సువర్ణ యుగం. పూర్వం భక్తి చేయాలంటే చాలా కష్టం. గుడి గోపురాలు చాలా తక్కువగా ఉండే. గుడి గోపురాలని కొంతమంది బ్రాహ్మణులే, దానికి కొంతవరకే, కొన్ని జాతులకే, కొన్ని వ్యక్తులకే గుళ్ళోని ప్రవేశం ఉండేది, అందరికీ ప్రవేశం ఉండేది కాదు. గీత, భాగవతం ఇటువంటి కథ, కీర్తనం చేసినకి కొన్ని జాతి కులమే ఉండేది. ఇంకా వేరే ఇతర జాతులకి గుడిలో ఎలా లేప ఉండేది. చాలా కష్టం ఉండేది ఆధ్యాత్మికంలో, తెలుసా? శ్రీమన్ చైతన్య మహాప్రభు, శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చైతన్య మహాప్రభు రూపంలో వచ్చేసి జాతి, ధర్మము, కులము ఏది లేకుండా అందరూ మనిషి భక్తి చేయడానికి అర్హుడే అని ప్రచారం చేశారు. కాబట్టి మనం ఈరోజు ఈ ప్రకారంగా కలియుగంలోని గుడి కట్టుకొని జాతి, కులం, మతం ఏది లేకుండా చక్కగా భగవత్ సన్నిధిలోని ఈ ప్రకారంగా దీపదానము తాలూకు ఉత్సవము, మరి కీర్తనము, మరి హరిస్మరణము, మరి ఉత్సవాల్లో పాల్గొంటున్నాం. లేదంటే పూర్వం చాలా స్ట్రిక్ట్ ఉండేది స్పిరిచువల్లో. అనేక నియమం, షర్ట్ ప్యాంట్తో ఎలా లేదు, చాలా. మరి కొంత సమయం తర్వాత ముస్లిమ్స్ అందరూ మన సాంప్రదాయాన్ని అట్రాక్ట్ అయ్యారు. ఏంటి? ఎవరు జనువు చూసినా కూడా తెంపేసేవారు. వాళ్ళకి బ్రాహ్మణులు ఇంట్లోంచి బయటికి రావడానికి చాలా భయపడేవారు. ఎవరు జనువు చూస్తే వాళ్ళకి తెంపేసి మొత్తం అంతా పారేసేవారు. ప్రాణంతో కౌసేసారు, ఏ బ్రాహ్మణ నువ్వు ఆధ్యాత్మికం చేస్తున్నావా, భక్తి చేస్తున్నావా అని చెప్పేసి. ఇటువంటి మనం ఫేస్ చేసాం. మరి ఇప్పటికీ బృందావనంలోని ఎక్కడైతే కృష్ణుడు పుట్టారో ముస్లిమ్స్ అందరూ గుళ్ళు ఇరిపేసి ఉన్నారు. 7th floor ఉండేది. ఈవెన్
6th ఫ్లోర్ వరకు ఇరిపేశారు, 5th ఫ్లోర్ వరకు ఇరిపేశారు. గుళ్ళు గోపురాలు దాడి చేసేవారు, విగ్రహాలని ఇరిపేసేవారు, విగ్రహాలని దాసేసేవారు. భక్తి చేయడానికి చాలా కష్టపడారు. జస్ట్ 50-60 ఇయర్స్ బిఫోరే, ఎక్కువ కాదు. అందుకే శ్రీమన్ చైతన్య మహాప్రభు వచ్చి స్వయంగా కృష్ణుడు మనకి భక్తి ప్రచారం చేసేదే. ఇది కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే ఈ మంత్రము కేవలం ఈ ఆంధ్ర ఈ దేశంతో పరిమితం కాదు. వరల్డ్ వైడ్ మొత్తం దేశ విదేశాలన్నీ ఈ మహామంత్రంతో జపము చేసి స్మరణం చేసేసి వాళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని స్వార్థకత చేసుకోగలుగుతున్నారు. ఎవరికి ఏ ప్రకారంగా కోరిక, మరి ఆధ్యాత్మిక బలం కావాలి, భక్తి కావాలి, భగవంతుతలక అశేష విశేష అనుగ్రహం కావాలంటే కేవలం ఒకటే మంత్రం, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఏ శ్లోకం అవసరం లేదు, ఏ సహస్రనామాలు అవసరం లేదు, ఏ గుడి ఏ గోపురం అవసరం లేదు. మీరు 1 నిమిషం 5 నిమిషాలు 10 నిమిషాలు ఈ మంత్రం జపం చేయండి. 3 నెలలు నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అందరూ ఖచ్చితంగా మీరు స్పిరిచువాలిటీ ఎనర్జీ మీరు పొందకపోతే నాకు చెప్తారు. భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా మీరు పొందుతారు. మీ మనసులో ఆనందం, మీ క్రియాకర్మంలోని ఏదైతే ఆటంకాలు ఉన్నాయో అన్నీ పోవడం, ఇంత ఉత్సాహం. ఇది దేశ విదేశాల్లో కూడా అందరూ విదేశీ భక్తులు, మనం కాదు. ఎవరైతే మందు తాగకుండా ఉండలేరో, డ్రగ్స్ వేసుకోకుండా ఉండలేరో, మాంసాహారం తినకుండా ఉండలేరో, మరి అనేక తప్పుడు పని చేసి ఉండలేరు, అటువంటి వ్యక్తులు ఇటువంటి మహామంత్రం చేసేసి వాళ్ళు శుద్ధమైన ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చింది బలం? కేవలం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఈ మహామంత్రంలోని శక్తి ఇంకా దీని పేరే మహామంత్రం. మంత్రాలన్నీ గొప్పది కాబట్టి దీనికి మహామంత్రం అన్నారు. అందుకే దయచేసేసి మళ్ళీ ఒక కార్తీక నెలలోని మనం ఇక్కడ ఉంటామో లేదో తెలియదు, మనకి అవకాశం ఇస్తారో లేదో తెలియదు, మళ్ళీ మనకి శరీరం ఉంటుందో కూడా లేదో తెలియదు. నెక్స్ట్ ఇయర్ వరకు కార్తీకం వచ్చినప్పటికి మన శరీరం ఉంటుందో లేదో తెలీదు. ఈరోజు ఎంతో భయంకరమైన రోజులు. మొన్ననే ఇక్కడ ఉన్న బస్సు కాలిపోయింది అని చెప్పేసి విన్నారా ఎవరైనా? 25 మెంబర్స్ చనిపోయారు. బస్సులో పడుకుంటుండగా చనిపోయారు, కాలిపోయిన బూడిదైపోయింది. అది కూడా ఏ బస్సు? ఏసీ డబుల్ డెక్కర్ స్లీపింగ్, చక్కగా పడుకున్నారు, చనిపోయారు. అగ్గి. సో మనం ఎలా చనిపోతాం, ఎప్పుడు చనిపోతాం? ఏ క్షణభంగరో మానుష దేహే క్షణభంగరం. క్షణభంగరం అంటే ఏంటి? క్షణంలోని ఇది పోతుంది, దీనికి గ్యారెంటీ లేదు, నేను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు బతుకుతానని చెప్పేసి క్షణభంగరం. అది కేవలం ముసలైతే చనిపోతామని చెప్పేసి గ్యారెంటీ కూడా లేదు. కుర్రోడు, చిన్న పిల్లోడు, అందరూ ఎప్పుడైనా చనిపోవచ్చు. దీనికి చావుకు గ్యారెంటీ అనేది ఎప్పుడు లేదు. ఈ టైంలోనే చేస్తారు. పూర్వం ఉండేది ముసలైతే చనిపోయేవారు అని చెప్పేసి, కానీ ఇప్పుడు చావుకి ఏ ప్రకారంగా గ్యారెంటీ లేదు. ఏ సమయంలో ఏ క్షణంలో చావచ్చు. అందుకే మళ్ళీ వచ్చే కార్తీక నెలలోనే మనం ఉంటామో లేదో తెలియదు ఈ శరీరంలోని, కానీ ధన్యం చేసుకోవాలి. ఎప్పుడైతే ఈ శరీరంలోని మనిషి శరీరం నుంచి మనం ధన్యం చేసుకోలేకపోతే మనకి చనిపోయిన తర్వాత మనకి ఎటువంటి శరీరం దొరుకుతుందో తెలుసా? చెప్పండి ఒకసారి, ఎటువంటి శరీరం దొరుకుతుంది? మనం మనిషి జన్మము చనిపోయిన తర్వాత మనకి ఒక మంచి బంపర్ ఆఫర్ ఉన్నది. ఏంటి సార్? 84 లక్షల ప్రకారమైన శరీరం దొరుకుతుందట. అదే బంపర్ ఆఫర్. ఎవరికి ఆఫర్ కావాలి చెప్పండి? 84 lakhs శరీరం దొరుకుతుంది. ఈ ఒక్క శరీరం విడిచిపెట్టేస్తే ఎవరికి బంపర్ ఆఫర్ కావాలి? చేతులు లేపాలి. $84 lakhs ఆఫ్ బాడీ దొరుకుతుంది మీకు, శరీరం. వెరైటీ న్యూ బాడీ, అద్భుతమైన బాడీ ఖచ్చితంగా దొరుకుతుంది. దీనికే సర్కిల్ అంటారు. ఏం సర్కిల్? డెత్ అండ్ బర్త్ సర్కిల్, జన్మమృత్యు చక్రం అంటారు దీనికి. ఈ చక్రం తిరగాల్సింది. మనిషి తర్వాత ఇంకేంటి? 1 2 3 4 5 6 అలాగా 84 lakhs కౌంట్ ఉన్నారు. ఏది
1 తర్వాత 2 ఎలాగా, 3 ఎలాగా, 4 ఎలాగా, అలాగా మనిషి జన్మ తర్వాత ఇంకేంటి అన్నీ మొత్తం అంతా న్యూమరికల్గా ఫిక్స్ ఉన్నది. పశువులు, పక్షులుగా, చెట్లుగా, పుట్టలుగా, కుక్కలుగా, పిల్లిగా అనేక స్థలంలో ఉన్న జీవి, జలంలో ఉన్న జీవిగా పుడతాం. మనం చెట్లుగా కూడా పుడతాం. మనిషి జన్మ ఒకవేళ సార్థకత చేసుకోకపోతే, సార్థకత అంటే ధన్యం చేసుకోకపోతే, సక్సెస్ చేసుకోకపోతే, అయితే మనిషి జన్మం ధన్యం చేసుకోవడానికి ఇదొక అద్భుతమైన సమయం. కార్తీక నెల ఎంతో పవిత్రమైన, ఇది హరివల్లభ, హరికి అతి ప్రియం. ఎవరైతే మనకి జన్మము మృత్యు నుంచి చక్రం నుంచి బయటకు తీసుకొస్తారో అతని పేరే హరి, అతని పేరే ముకుంద. ముక్తి దదాతి ఇది ముకుంద. భగవంతుడు ఒక్కడే శ్రీహరియే మనకి ఈ జన్మమృత్యు నుంచి చక్రం నుంచి బయటకు తీసుకెళ్ళగలరు. ఇంకా ఎవరూ తీసుకెళ్ళడానికి సాధ్యం కాదు. ఇంకా ఇతరేతర దేవతల తాలూకా భక్తి మనకు ఐశ్వర్యం ఇస్తారు, ఉద్యోగం ఇస్తారు, భార్య ఇస్తారు, పిల్లలు ఇస్తారు, అన్నీ ఇస్తారు, కానీ విముక్తి చేయలేరు. విముక్తి చెందడానికి కేవలం ఒకే ఒక శక్తి, అతను శ్రీహరి. సో అటువంటి శ్రీహరికి అతి ప్రియమైనది నెల కార్తీక నెల. ఈ కార్తీక నెలలో మనం చేయవలసింది ఏంటి? కేవలం ఒక దీపదానాన్ని చేయాలి. అది అద్భుతమైన ఈ అష్టకంతో. అది అష్టకం అంటే ఏంటి తెలుసా? 8 శ్లోకాలతో ఉన్ని అష్టకం అంటారు. 8 శ్లోకాలు చదివి ఎలా దీపదానం చేశారు, ఎలా తిప్పేశారు అందరూ. కానీ 4 సార్లు కాలుకి, పాదాలకి అంటారు, మరి 2 సార్లు నాభికి, మరి 3 సార్లు ముఖానికి. ఎన్నిసార్లు అయ్యాయి? 4, 2, 3. ఎన్నిసార్లు అయ్యాయి? 9. మళ్ళీ సర్వాంగం 7 సార్లు మొత్తం శరీరానికి. ఈ విధానికి ఎవరు తిప్పారు చెప్పండి? ఈ విధానికి ఎవరు తిప్పారు? చేతులు లేపాలి. ఓన్లీ 10 మెంబర్స్. ఇంకా 90 మెంబర్స్ వాళ్ళని మామూలుగా అందరు తిప్పుతున్నారు కదా, మేము కూడా తిప్పేసామని. మేకలు, గొర్రెలు ఎలాగా వెళ్తారో అలాగే వెళ్ళకూడదు. ఇదే మనం చూడదు. అందరూ తిప్పుతున్నాం కానీ ఎన్నిసార్లు ఎక్కడ తిప్పాలో మనకు తెలియదు. అదే ఆధ్యాత్మికలో ఉంటుంది. చిన్న జ్ఞానం. ఒక 5 నిమిషాలు స్పేర్ చేసాం కాబట్టి మనకు తెలిసింది 4 సార్లు పాదాలకి, 2 సార్లు నాభికి, 3 సార్లు ముఖానికి, 7 సార్లు సర్వాంగానికి తిప్పేయాలని చెప్పేసి తెలిసింది మనకి 5 నిమిషాలు స్పెండ్ చేస్తే. ఈ తిప్పడంలోని మనం ఈ 84 లక్షల సారి ఎప్పుడు తిరగం. ఈ 84 లక్షల సర్కిల్ అని చూసారా? ఏం సర్కిల్ అది? జన్మ మృత్యు సర్కిల్ నుంచి మనం బయటకు వచ్చేస్తామంట. జస్ట్ మామూలు ఈ కర్రతో తిప్పడం, ఒక దీపం తిప్పేస్తున్నాం. ఆ తిప్పడంతో మనం 84 లక్షలు జన్మ మృత్యు నుంచి తిరగకుండా ఉంటాం, మోక్షంకి వెళ్తాం. ఈ తిప్పడంలో ఎంత శక్తి ఉన్నది, ఎంత పవర్ ఉన్నది. పోరి మీరు చనిపోయిన తర్వాత మోక్షం పొందుతారు. మళ్ళీ ఇక్కడ ఏమున్నది? ముక్తి ప్రాప్స్యామి అహం. మన తండ్రి, వాళ్ళ తండ్రి అలాగా 21 మన పితృపురుషులు కూడా మోక్షం పొందుతారట. ఈ ఒక్క చిన్న కర్రపొలతో రప్పడంతో. ఈ కర్రపొలు తిప్పేయడం అని అనుకున్నామేమో మనం. లేదు, ఇంట్లో ఎంత శక్తి ఉన్నది ఈ కర్రపొలు తిప్పడంలో. అది కూడాను మనం ఇంటి నుంచి తీసుకొస్తున్నావా, మనం కొంటున్నావా డబ్బులు ఇచ్చి? లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. వచ్చింది కానీ రండి స్వామి రండి మీరు వెలిగించండి అని మా గుడి తాలూకా సేవకులు మీకు అందరికీ కర్రపొల్ల చేతిలో ఇచ్చేస్తారు, తిప్పండి స్వామి అని. అయినా కూడా మనం దానికి శ్రద్ధ లేదు. స్వామి ఎప్పుడు విడిచిపెడతారు, వెళ్ళిపోతాం, ఇంట్లో టైం వచ్చింది, ఫోన్ వస్తుంది. ఇదే మన మంద భాగ్య విపర్ధత. మన భాగ్యం ఇటువంటిది, తెలుసుకోలేకపోతున్నాం ఈ స్పిరిచువాలిటీ ఏంటి అనేది, ఈ ఆధ్యాత్మిక ఏంటిది. తిరుపతికి వెళ్ళామంటే 8 గంటలు జర్నీ, అక్కడికి వెళ్ళడం, అక్కడ ఒక 8 గంటలు వెయిటింగ్, మళ్ళీ రావడం 8 గంటలు, 24 గంటలు స్పెండ్ చేస్తాం. కానీ 24 మినిట్స్ ఇక్కడ ఉండి జస్ట్ మనం ఈ ప్రకారం దీప ప్రజ్వలన చేసేసి కొద్దిగా కథ వింటే ఎంతో జ్ఞానం మనకు వచ్చింది. సో అందుకే దయచేసి ఇటువంటి ప్రతి నిత్యము ఇంకొక 14 రోజులు 13 రోజులు ఉన్నది ఈ దీపదానం మహామోత్సవం ఏంటి. మనం 3 శ్లోకాలు తలకు అర్థం పరమార్థం తెలుసుకున్నాం.
ఈ 3 శ్లోకం చాలా అతి అద్భుతమైన మీనింగ్. ఎవరైతే వినాలని ఉన్నాదో వాళ్ళు మా వాట్సాప్ గ్రూప్లోని ఈ కథా తాలూకా మీనింగ్ అన్నీ ఉన్నాయి. ఎవరికి సమయం ఉన్నాదో, వినాలని కోరిక ఉన్నాదో వాళ్ళు ఈ మీనింగ్ 3 శ్లోకాల తాలూకా మీనింగ్ తెలుసుకోవచ్చు. మరి ఈరోజు కొంత ఈ 3వ నంబర్ శ్లోకాన్ని కొంత ఇంకో కొద్దిగా తత్వాన్ని తెలుసుకొని ఈ కథాన్ని విరామం చేస్తాం. ఆల్రెడీ 8:30 అయిపోయింది. సో ఈరోజు కథ ఇంకా లేదు. సో ఒకసారి అతను బతికించారు అన్నారు. అతను అప్పుడు నమస్కరించారు. స్వామి థ్యాంక్స్ అండి మీరు క్లోజ్ చేసేస్తున్నారు, మేము ఇంకా ఉండమంటారేమో అని అనుకుంటానే ఉంది. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ నేను కూడా చెప్పాలన్నా ఐ నీడ్ ఆల్సో ఎనర్జీ. నాకు కూడా ఎనర్జీ కావాలి చెప్పాలంటే. నేను ఒకరికి కాన్సన్ట్రేషన్ కాదు, ఎంతమందికి కాన్సన్ట్రేషన్ చేసి చెప్పాలి. సో ఎవరికైతే ఒక వ్యక్తి కూడా నేను ఇష్టం ఉన్నది అని చెప్పి ఖచ్చితంగా చెప్తాను, కానీ ఒకరి గురించి కాదు, అందరి గురించి చెప్పాలి మనం. సో అందరూ మిస్ అవ్వకూడదు. రేపు ఇదే సమయంలోని మనం 7 o'clock షార్ప్ దీపదాన మహోత్సవాన్ని పాల్గొవాలి. రేపు కూడా సండే. మనకి వ్యాపారం, ఉద్యోగం, సద్యోగం, స్కూల్, కాలేజ్ ఏమి లేదు. మనతో పాటు ఇంకో 10 మందిని తీసుకురావాలి. అరే అక్కడ దీపదానం ఉత్సవం అవుతుంది, పదండి. ఫ్రెండ్స్కి వెళ్ళగా సినిమాకి వెళ్తున్నాం, షికార్కి తీసుకెళ్తున్నాం, బీచ్కి వెళ్తున్నాం, లేకపోతే పార్టీలకి, ఫంక్షన్కి వెళ్తున్నాం, వాళ్ళకి ఎంజాయ్మెంట్ చేయడానికి. కానీ వాళ్ళకి ఈ భాగ్యం చెప్పాలిరా, నీకు తెలియదు. కేవలం దీపదానం చేస్తే బోల్డ్ బెనిఫిట్ ఉన్నది ఈ ఆధ్యాత్మికలో అని చెప్పేసి అందరికీ బంధువు, మిత్రులు, కుటుంబంలో మీకు ఎవరు డియర్ అండ్ నియర్ వాళ్ళకి తీసుకురావాలి. వాళ్ళకి మీరు డియర్ అండ్ నియర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నారంటే, వాస్తవంగా హెల్ప్ చేయాలనుకుంటున్నారంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి పిలుచుకొని రావాలి. మీ అందరి గురించి రేపు హ్యూజ్ బండిల్ ఆఫ్ దీపాలు మేము తయారు చేసి ఉంచుతాం. నేను అనుకున్నాను 1000 మెంబర్స్ రేపు సండే. ఇక్కడ ఖచ్చితంగాను ఒక 150 మెంబర్ ఉంటారు, 200 మెంబర్స్ ఉంటారు, 150 to 200 మెంబర్స్ ఉంటారు. సో 150. సో ఈచ్ పర్సన్స్ 6 మెంబర్స్ తీసుకొస్తే చాలు. 6 మెంబర్స్. నేను ఇక్కడ కాల్కులేషన్ ఉన్నారు, ఇక్కడ కాల్కులేటర్ ఉంది ఇక్కడ. 6 మెంబర్స్ని తీసుకొస్తే 1000 మెంబర్స్. రేపు 1000 దీప ప్రజ్వలనం చేసుకొని రాధా దామోదరికి అతి అద్భుతమైన దీపదాన మహోత్సవం సక్సెస్ చేయాలి మనం. వాస్తవంగా మన అందరూ రేపు పిలుచుకొని రావాలి అందరికీ. మరి అతి పవిత్రమైన నాగపంచమి రేపు. ఈ నాగపంచమి అనేది ఏంటి తెలుసా? చాలా అద్భుతమైనది. మహాదేవులు తెలుసా? శివుడి దగ్గర ఏముంటుంది? కార్తీకుడు తెలుసా? కార్తికేయ వాళ్ళ అబ్బాయి ఏముంటుంది వాళ్ళ దగ్గర? కార్తికేయ దగ్గర నెమలి ఉంటుంది. కార్తికేయ దగ్గర నెమలి ఉంటుంది. నెమలి పాము చూస్తే విడిచిపెడుతుందా? వినాయకుడి దగ్గర ఏముంటుంది? పాము చూసి విడిచిపెడుతుందా? మరి పార్వతి దగ్గర ఏముంటుంది? ఇది అన్నిటికన్నా భయంకరమైనది. మరి నంది ఎవరి దగ్గర ఉంటుంది? ఈ సింహం నందికి చూసి విడిచిపెడుతుందా? కానీ ఇదంతా ఫ్యామిలీ ఒకటే. శివుడు ఉంటారు, వినాయకుడు ఉంటారు, పార్వతి ఉంటారు, కార్తీక్ ఉంటారు. అందరూ ఎలకలు పట్టుకుని ఉంటారు, పాము పట్టుకుంటారు, మరి నెమలు పట్టుకుని ఉంటారు, మరి సింహం పట్టుకుని ఉంటారు. వీళ్ళందరూ ఎంత శాంతిగా ఎందుకు ఉంటున్నారు? ఈ శాంతికి మరి మహాదేవులు ఎలాగ చూస్తారు తెలుసా? ఎలా ఉంటారు చెప్పండి? సగం కళ్ళు చూసి సగం కళ్ళు చూడపినట్టుగా ఉంటారు. చూసారా? ఎప్పుడైనా చూసారా మహాదేవులు? ఈ విధానంగా ధ్యానం చేసి ఉంటారు. సగం కళ్ళు చూడిపోయినట్టుగా చూసి ఉంటారు. దీని తల రహస్యం ఏంటి? సో అద్భుతమైన రహస్యాలు. ఇదే దీనికి నాగపంచమి. సో రేపు ఇటువంటి చరిత్రలో ఇది ఎందుకు సాధ్యమైంది? ఈ నాగపాము ఎందుకు ఎలక చూస్తే తినుకుంటుంది? ఈ నెమలి ఎందుకు పావును చూస్తూ ఊరుకుంటుంది? ఈ సింహం ఎలాగ ఎందుకు నందిని చూస్తే ఊరుకుంటుంది? ఈలోని ఏంటి అసలు రహస్యము? ఇది శాంతి రహస్యం ఏంటి అనేది రేపు మనం తెలుసుకుందాం. సో అందరూ భగవంతుడికి ప్రసన్నం అవడానికి ఈ హరే కృష్ణ మహామంత్రం 5 minutes భక్తి శ్రద్ధలతో అందరూ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయాలి.
మరి సైలెన్స్లో పెట్టుకోవాలి, మాట్లాడకూడదు, ఇతరులతో కూడా మాట్లాడకూడదు, ఫోన్లో కూడా మాట్లాడకూడదు. అతి ధ్యానపూర్వకంగా నామం చేయాలి. ధ్యానపూర్వకంగా అంటే ఏంటి? మనం ఏదైతే జపం చేస్తామో అది మన చెవులో పడాలి. హరే కృష్ణ గట్టిగా లౌడ్లీగా చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. ఒక భార్య భర్త పైన ఎలా అరుస్తారో, సారీ ఏం చెప్పాను, రాంగ్ చెప్పానా? ఒక భర్త భార్య పైన ఏం అరుస్తారో, సో ఇప్పుడు రివర్స్ అయిపోయిందండి. సో వాట్ ఎవర్ మేబీ. సో ఏ విధానంగా అరండి మీరు, కానీ గట్టిగా చేయాలి మనకు. ఎవరితో ఎవరు అరే, అది